ఇక తెలంగాణ సెక్రటేరియట్లో రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు అది లైవ్లో చూద్దాం. మరి ఏం డ్యూ డిలిజెన్స్ చేసిర్రు? లేకపోతే సరే మనం ఇచ్చేద్దాం, మనము టీఆర్ఎస్ వాళ్ళు దోస్తులే కదా, మనం కలిసి దోచుకుందాం అని చెప్పి ఇచ్చింది ఆ పైసలు. దాని ముందు కిషన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా మేడిగడ్డ బ్యారేజ్ మీద మాట్లాడడానికి కిషన్ రెడ్డి గారు కొంతన్నా మీకు కామన్ సెన్స్ విజ్ఞత ఉండాలి. మీరు సెంట్రల్ మినిస్టర్, మీ కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఫైనాన్స్ చేసినాయి. మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ గురించి ఈరోజు మాట్లాడుతున్నావు నువ్వు. 21 అక్టోబర్ నాడు పియర్ ఫౌండేషన్ 5 ఫీట్ 5 ఫీట్ కొలాప్స్ అయిపోయినప్పుడు మీరు విజిట్ చేసిండ్రా? మరి 21 అక్టోబర్ అంటే ఈరోజు ఏం తారీఖు? జనవరి 2వ తారీఖు. కేంద్ర ప్రభుత్వం ఫైనాన్స్ చేసిన ప్రాజెక్టు తమ కేంద్ర మంత్రి మరి ఇన్ని నెలలు ఇన్ని వారాల పాటు తమ ఎందుకు విజిట్ చేయలేదు? ఆ రోజు 21 అక్టోబర్ నుంచి 3 డిసెంబర్ రిజల్ట్స్ వచ్చినాయి. 7 అనుకుంటాం ఆ ప్రమాణ స్వీకారం. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నోరు మెదపలేదు. మీరు ఎందుకు ప్రశ్నించలేదు నేను అడుగుతున్నా. మీరు ప్రశ్నించలేదు, మీరు విజిట్ చేయలేదు. కనీసం కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజ్ కి విలేకరులను కూడా అనుమతించకుంటే మీరు మాట్లాడలేదు. మొదటిసారి నేను ఇరిగేషన్ మంత్రిగా నా ఎంబడి సీనియర్ మంత్రులు జర్నలిస్ట్ తీసుకుపోయి మేడిగడ్డ ఆన్ సైట్ ఇన్స్పెక్షన్ చేసినాము, ప్రజెంటేషన్ చూసినాము. తప్పనిసరిగా ఏం చేయాలో చేస్తాము. వీఆర్ కమిటెడ్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకత, అవినీతి రహితమైన పరిపాలన మరి కొనసాగిస్తాం. తప్పనిసరిగా ఎవరు తప్పులు చేసినా మేము వదిలిపెట్టామని చెప్పి మనం చేస్తున్నా. అదేవిధంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సెంట్రల్ వాటర్ కమిషన్ 80,000 కోట్ల ఎస్టిమేట్స్ తో మంజూరు చేసినప్పుడు మళ్ళీ మీ కేంద్ర ప్రభుత్వ సంస్థల దగ్గరనే రీఇంజనీర్డ్, రీడిజైన్డ్, అడిషనల్ ఫైనాన్స్ తో మీరు పోయిన ప్రాజెక్టులకి ఎట్లా అనుమతించారు? 80,000 కోట్ల ప్రాజెక్టు వాళ్ళు 1.27 lakh crores కి పెంచి ప్రాజెక్టు కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థలే పైసలు ఇచ్చినాయి. మీ పిఎఫ్సి, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఈరోజు మమ్మల్ని ఏదో బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది టోటలీ ఫాల్స్. తప్పనిసరిగా మేము ఏ మాట చెప్పినామో ఆ మాటకి కట్టుబడి ఉన్నామని చెప్పి నేను మనం చేస్తున్నా. అదేవిధంగా మీరు ఏదో సిబిఐ, ఈడీ ఏదో మాట్లాడుతున్నారు. మీరు ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వంలో ఉన్న కర్ణాటకలో, హిమాచల్ ప్రదేశ్లో, వెస్ట్ బెంగాల్లో, మరి ఢిల్లీ ప్రభుత్వంలో ఎవరి అనుమతితో అక్కడున్న ఈ దేశంలో ఉన్న ప్రతిపక్ష పార్టీ నాయకులు అందరినీ సుమారు మీరు వేసిండ్రు, చాలా మంది జైల్లో వేసిండ్రు. మరి 10 ఏళ్ల పాటు మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉండి మీ దోస్తులు టిఆర్ఎస్ పెద్ద మనుషులు ఇక్కడ ప్రభుత్వంలో ఉంటే ఈరోజు మీరు అంటున్నారు లక్షల కోట్లు దోచుకున్నారని. మరి ఎందుకు మీరు కేసులు వేయలే? ఎవరైనా ఆపినరా మీరు సిబిఐ కేసులు, ఈడీ కేసులు ఆపేయడానికి? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అబౌట్ మనీ లాండరింగ్ లక్షల కోట్లు అంటున్నారు. మీరు 10 ఏళ్ల పాటు ఏం లాలుచి పడి మీరు దేశంలో ఉన్న ప్రతిపక్ష నాయకులందరి మీద కేసులు వేసినారు. కేసీఆర్ మీద కానీ ఇక్కడ ఇరిగేషన్ శాఖ మీద కానీ ఎందుకు అసలు మీరు పట్టించుకోలేదు? అంటే ఏం మతలవుతుందని ఈరోజు మా ప్రభుత్వం ముందుకు పోతుంటే మీరు ఏదో బురద జల్లడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది తగదు, ఇది ఖండిస్తుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను.
అదేవిధంగా హైదరాబాద్ వచ్చినప్పుడల్లా నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు, జేపీ నడ్డా గారు, ఇది కాళేశ్వరం ప్రాజెక్టు, ఏటీఎం, ఇది వీళ్ళు మరి వాళ్ళే ప్రధానమంత్రి, హోంమంత్రి దేశాన్ని నడిపించేటోళ్ళు. అప్పుడు వై డిడ్ దే ఆర్డర్ ఎంక్వైరీ? వై డిడ్ దే ఆస్క్ ఫర్ సిబిఐ, ఈడీ థింగ్స్? దేశంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలని, ప్రతిపక్ష ముఖ్యమంత్రులందరినీ అసలు ఉన్న దాంట్లో లేని దాంట్లో చాలా మటుకు మీరు ఇబ్బంది పెట్టారు కదా. కేసీఆర్ తో ఏం దోస్తీందని చెప్పి మీరు చేయలేదు. తప్పనిసరిగా మేము చెప్పింది చేస్తాము. అదేవిధంగా దేశం మొత్తం, రాష్ట్రం మొత్తం అడుగుతుంది, కేసీఆర్ గారి కూతురు కల్వకంట్ల కవిత లిక్కర్ స్కామ్ లో ఉందని, మరి ఆమెనేదో మీరు ఎందుకో ఏం యాక్షన్ తీసుకోలేదు? ఏం మతలబు ఉందని, ఏం టైప్ ఉందని, ఏం అండర్స్టాండింగ్ ఉందని మీకు? అదేవిధంగా ఇంకో విషయం చెప్పాలి మీకు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఇక్కడనేమో రాష్ట్ర ప్రభుత్వం మేము అక్కడ అప్లై చేసినాం అంటారు. నేను పార్లమెంట్లో అడిగిన ప్రశ్నకి కాళేశ్వరం ప్రాజెక్టుకి సంపూర్ణ రూపంలో తెలంగాణ ప్రభుత్వం రిక్వైర్డ్ ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ లో అప్లికేషన్ నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ కోసము అప్లై చేయలేదు అన్నారు. మరి ఇక్కడనేమో టిఆర్ఎస్ ప్రభుత్వం, అక్కడనేమో బీజేపీ ప్రభుత్వం, వీళ్ళు వాళ్ళ నిర్లక్ష్యం వల్ల భారం మొత్తం, అప్పుల భారం తెలంగాణ ప్రజల మీద, మరి ఇప్పటికీ భావి తరాల మీద పడ్డ విషయం కూడా అది మీ అసమర్థత, మీ నిర్లక్ష్యం అని చెప్పి నేను గుర్తు చేస్తున్నా. మరి గత 10 ఏళ్లుగా అనేక సందర్భాల్లో ఈ 5 ఏళ్లు నేను పార్లమెంట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిపై చాలా సార్లు ప్రశ్నలు అడిగిన. ఎందుకు కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు? మరి కాళేశ్వరం ప్రాజెక్టు పై మేము ఏ మాట ఇచ్చినామో మా మేనిఫెస్టో కట్టుబడును. ఈ ముఖ్యమంత్రి గారు లెజిస్లేటివ్ కౌన్సిల్లో ప్రకటించిన విధంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ ఈ వారంలో వేయబోతున్నాము. తప్పనిసరిగా ఎవరు తప్పు చేసినా మరి వదిలిపెట్టేది లేదు అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఎస్, నేనంటే మిత్రమాని కూడా విషయం అంటే ఇది చాలా విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అనే సంస్థ ఎస్టాబ్లిష్ అయింది ఓన్లీ ఫర్ పవర్ సెక్టర్.